దుర్గామాత యొక్క అవతారాలలో మొదటి అవతారం శైలపుత్రి హిమవంతుని కుమార్తెగా అవతరించింది. భక్తులకు స్థిరత్వం, ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రసాదిస్తుంది. భూమిని సూచించే శక్తి. బ్రహ్మచారిని తపస్సు చేసే రూపంలో దర్శనమిస్తుంది. ఆత్మనియంత్రణ, క్రమశిక్షణ, భక్తి, జ్ఞానం ప్రసాదిస్తుంది. చంద్రుని శక్తిని సూచిస్తుంది. మూడవ రూపం చంద్రగంట, తలపై అర్ధచంద్రంతో కనిపించే రూపం. యుద్ధ శక్తిని ప్రదర్శిస్తుంది. శత్రువుని జయించే శక్తిని ప్రసాదిస్తుంది. ఇక నాలుగవ రూపం కుష్మాండ, సృష్టిని మూలమైన అండ ఈ శక్తి. భక్తులకు ఆరోగ్యం, ఉత్సాహం, శక్తిని ప్రసాదిస్తుంది. సూర్యుని శక్తి ప్రతిరూపం. స్కందమాత, కుమారుడైన కార్తికేయుని తల్లిగా ప్రసిద్ధి. కరుణ, ప్రేమను సూచిస్తుంది. సంతాన ఆశీర్వాదం ప్రసాదిస్తుంది. కాత్యాయని, రాక్షస సంహారిణి రూపంలో అవతరించింది. ధర్మం, శక్తి, ధైర్యానికి చిహ్నం. వివాహ యోగం ప్రసాదించే శక్తి అని నమ్మకం. కాలరాత్రి, భయానక రూపంలో దర్శనమిస్తుంది. అజ్ఞానం, భయం, చెడును నాశనం చేస్తుంది. భక్తులను చెడు శక్తుల నుండి రక్షిస్తుంది. మహాగౌరి, శాంత స్వరూపిణి, కరుణామయి. భక్తులకు శుభ్రత, పవిత్రత, శాంతి, సౌందర్యం ప్రసాదిస్తుంది. చంద్రుడి కాంతిలా తెల్లగా ఉంటుంది. దుర్గామాత యొక్క చివరి రూపమైన 9వ రూపం సిద్ధిదాత్రి, సంపూర్ణ శక్తి రూపిణి. 8 రకాల సిద్ధులను ప్రసాదిస్తుంది. పరబ్రహ్మ శక్తిని సూచిస్తుంది.